హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడు పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలన్నీ కూడా ఈరోజు మనం చూద్దాం. ల్యాప్టాప్లో నేను బయట ఉన్నాను. సరే, ఎనీవే సింపుల్గా ఫాస్ట్గా ఒక 20 వార్తాంశాలు నేను చెప్తాను, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, ఫ్లో మిస్ అవ్వకుండా. డొనాల్డ్ ట్రంప్ మన ఇండియన్ ఉత్పత్తుల మీద 25% దిగుమతి సుంకం వేశారు. 25%. కలిసి మునగనియండి, రష్యాతో భారత్ ఏం చేసుకున్నా లెక్క చేయం. ఇద్దరు వారి మృత ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకొనివ్వండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు. పాక్తో వాణిజ్య ఒప్పందం, భవిష్యత్తులో భారత్కు పాక్ చమురు అమ్మొచ్చంటూ వ్యాఖ్య. ఇరాన్ చమురుతో వ్యాపారం చేస్తున్న 6 భారత కంపెనీలపై ఆంక్షలు. మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటాం, కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక పరిస్థితిపై ట్రంప్ నిజం చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్. కాంగ్రెస్ వాళ్ళు ఈ విషయంలో కొంచెం సున్నితమైన అంశం కాబట్టి ఎలా పడితే అలా స్పందించకుండా ఉంటే బాగుంటుంది. ఇది ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన అంశం, ప్లస్ మన దేశంలో చాలామంది ఆర్థికపరమైన అంశం, చాలామంది వ్యాపారాలు దెబ్బతినే అంశం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడినా వీళ్ళు ట్రంప్కి మద్దతు ఇస్తున్నారు అని జనంలోకి సంకేతాలు వెళ్తాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడడం మంచిది. భారత్ రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకొనియండని, కలిసి మునగనియండని వ్యాఖ్యానించారు. బుధవారం భారత్పై 25% సుంకాలతో పెనాల్టీ విధిస్తూ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వారిద్దరూ మునిగిపోతుంటే మాకెందుకని, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని స్పష్టం చేశారు. మనకు భారత్ స్నేహితురాలే అయినా ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దాంతోపాటు భారత కంపెనీలపై ఆంక్షలు విధించారు. సో దీని మీద కేంద్రం ఆచితూచి స్పందించింది. అమెరికా సుంకాల విషయంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుతామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. వాటిపై అధ్యయనం జరుగుతోందని, అక్టోబర్ కల్లా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం మృత ఆర్థిక వ్యవస్థ అని ట్రంప్ విమర్శించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్థించారు. ఈ విషయం ప్రధాని, ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. సో ఈ విషయం కొంచెం సీరియస్ అవబోతోంది. మరోవైపు సీఎం గారు సింగపూర్ నుంచి వచ్చేశారు. నిన్న అధికారులతో రివ్యూ పెట్టారు. నందనవనంలా, సుందర నగరంలా రాజధానిని జీవ వైవిధ్య ప్రాంతంలా తీర్చిదిద్దాలి. పార్కులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి. అధికారులకు సీఎం ఆదేశం. మాస్టారు, ఫస్ట్ ఒక 3 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేయండి, ఆ తర్వాత పార్కులు కట్టండి, అంతర్జాతీయ స్థాయికి కట్టండి. ఫస్ట్ అయితే ఒక 3 ఏళ్లలో 2028-27 ఎండింగ్ నాటికి రాజధాని రూపురేఖలు తీసుకురండి చాలు. ఫస్ట్ అడిషనల్ షీట్స్ వద్దు. ఫస్ట్ ఆన్సర్ షీట్ ఒకటి ఇవ్వండి, ఆన్సర్లు రాయాల్సిన షీట్ ఇవ్వండి, ఆ తర్వాత అడిషనల్ షీట్స్ ఇవ్వండి. ముందే మీరు 10 ఎడిషన్లో ఎగ్జామ్ రాయాలి, 12 ఎడిషన్స్ తీసుకోవాలని ముందే ఎందుకు? ఫస్ట్ ఒక ఆన్సర్ ఫిలప్ చేయని. రాజధాని అమరావతి సరే. తర్వాత 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులు. సింగపూర్ ప్రభుత్వ సంస్థ జిఐఎస్ తమ్సెక్తో ఒప్పందం. మంత్రి నారా లోకేష్ వెల్లడి. రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులకు సింగపూర్ ప్రభుత్వానికి చెందిన జిఐఎస్ తమసెక్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం సావరిన్ ఫండ్ ద్వారా ఆ పెట్టుబడులు పెడుతుందన్నారు. ఇది రాష్ట్ర యువతకు గుడ్ న్యూస్, వైకాపా అధ్యక్షుడు జగన్కు బ్యాడ్ న్యూస్ అని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వ నిర్వాహకం వల్ల సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాన్ని పునరుద్ధరించడం, పెట్టుబడుల సాధన, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సారథ్యంలో 4 రోజుల పాటు సాగిన సింగపూర్ పర్యటన విజయవంతం అవడంతో ఈ విశేషాలని నారా లోకేష్ గారు నిన్న అమరావతిలో తెలియజేశారన్నమాట. ఇక మంత్రుల ఇళ్లపైకి మా వాళ్ళను పంపి హత్యలు మొదలు పెడితే ప్రసన్న ఇంటిపైకి మారణాయుధాలతో మనుషులను పంపుతారా? ప్రతీకారంతోనే మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు. ఏం తప్పు చేశాడని కాకాను గోవర్ధన్ రెడ్డిపై కేసు పెట్టారు. ఏం తప్పు చేశాడని అడుగుతారంటే ఆల్రెడీ చెప్పారు కదా. ఆయనకి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, అలాగే రిమాండ్ రిపోర్ట్ ఏమైనా ఉంటే ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఏం తప్పు చేశానని అడుగుతున్నారు మీడియా ముందుకు వచ్చి. నెల్లూరు పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారు.
కాలేజీ అన్న గొడవలు ఉంటాయి, కొట్టుకుంటుంటారు. అప్పట్లో వారిరువురిది ఉడుకు రక్తం, అందువల్ల చంద్రబాబును టపాన్ 4 పీకుంటాడు, అందులో తప్పే ఉంది అని మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. రామచంద్రారెడ్డి కొట్టిన విషయాన్ని మనసులో పెట్టుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన కొడుకు మిథున్ రెడ్డి, ఈయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాను నేను, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు కొట్టాడంటే కాలేజీలో ఉన్నప్పుడు, అది మనసులో పెట్టుకొని చంద్రబాబు 1996 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2004 వరకు, అప్పుడే లేని కక్ష సాధింపు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి, అప్పుడు లేని కక్ష సాధింపు ఇప్పుడు ఉంటుందా? పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు ఈయన. పంకజ్ డబ్బులు ఇస్తాడు, సరే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఎంత పిచ్చి మాటలైనా సరే, వాళ్ళ పాపం పిచ్చి పత్రిక ఒకటి ఉంది కదా, ఆ పత్రికలో చూడండి ఎలా రాశారు. ఈ ఫోటో అయినా నెల్లూరు ఫోటోనా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఫోటోనా ఆయన? నిన్న వీడియోలో అయితే బంగారుపాళ్యం వీడియో వేశారంట. సో మరి ఫోటో ఏమో వాళ్ళు రాశారు, మనం నమ్మాలంతే. ఇక పాలనలో విఫలం, బాబులో భయం. మా పార్టీ వాళ్ళను నేను కలవడానికి ఇన్ని ఆంక్షలు ఎందుకు? తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు. నెల్లూరు పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వస్తే ఇంత భయమా? ప్రతిపక్ష నేత అంటాడేంటినా? ప్రతిపక్ష హోదా లేదు కదా. చంద్రబాబు తన పాలన చూసి తానే భయపడుతున్నారు. ప్రజలను ఆపడానికి రోడ్లు తవ్వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే. మరి గతంలో రోడ్లు తవ్వలా? గతంలో రోడ్లు తవ్వి బారికేడ్లు ఇలా చెట్లు నరకలా? ఈయన గతం మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సూపర్ 6, సూపర్ 7 అమలు చేయలేకే ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు మామూలే. దీనిని జీర్ణించుకోలేక హత్యల స్థాయికి దాడులను ప్రోత్సహించడం దుర్మార్గం. ప్రసన్న ఇంటిపై దాడి సమయంలో ఆయన ఇంట్లో ఉండుంటే హతమార్చేవారు. ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఏకంగా 14 కేసులు పెట్టారు. మహిళలపై మంత్రులు, ఎమ్మెల్యేలు దారుణమైన భాష వాడుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలి, లేదంటే ఇవాళ మీరు విత్తిన విషబీజం రేపు వృక్షం అవుతుంది. చంద్రబాబు ఆయన కొమ్ము కాసిన అధికారులందరిపై చర్యలు తప్పవు. ఎక్కడున్నా సరే తెచ్చి చట్టం ముందు నిలబెడతాం అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అన్నీ కూడా వాళ్ళ పత్రికలో హైలైట్ చేశారు. తర్వాత అడ్డుకోలేని ఆంక్షలు, ఇనుప కంచెలు. జగన్ పర్యటనలో అడుగడుగున అడ్డంకులు. జనాలను నిలువరించేందుకు కూటమి ప్రభుత్వం విఫలయత్నం. పోలీసుల అత్యుత్సాహం. రహదారులను తవ్వేసిన వైనం. పోలీసులు లేకపోతేనేమో పోలీసులు లేరు, భద్రత గాలికి వదిలేశారంటారు. పోలీసులు వస్తేనేమో ఆంక్షలు అంటారు. సరే అది పక్కన పెడదాంలే ఈ వార్త, ఈ అంశం. ఇందులో ఆంధ్రజ్యోతిలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించే రాసినట్లేరే. ఆంధ్రజ్యోతిలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రాలే, వేరే వేరే వార్తలు రాశారు. అవన్నీ లాస్ట్లో చెప్దాం. ఈనాడులో ఇంకా వేరే టాపిక్స్ ఏమన్నా చూద్దాం. ఇదిగోండి, సిఐడి మాజీ చీఫ్ సంజయ్ 3 వారాల్లోగా లొంగిపోవాలి. సుప్రీంకోర్టు ఆదేశం. అవినీతి కేసులో ఆయనకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు. కేసు వినే కొద్దీ అనుమానాలు వస్తున్నాయని వ్యాఖ్య. ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైకాపా హయాంలో సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల కోసం అవగాహన కార్యక్రమాల నిర్వహణలో ప్రైవేటు సంస్థలతో కలిసి 1.19 కోట్ల అవినీతికి పాల్పడిన నమోదైన కేసులో ఆయనకు చుక్కెదురైంది. అంటే ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టు ఆ ముందస్తు బెయిల్ రద్దు చేసి 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించిందనమాట. పంకజ్ డబ్బులు ఇస్తాడు, ప్రభుత్వ పెద్దలు మనుషులకు అందజేయి. మద్యం కుంభకోణం నిందితుడు వరుణ్కు శ్రీకాంత్ ఆదేశాలు. ఆదాన్ లీలా డిస్టిలరీస్లో అకౌంటెంట్గా పనిచేసిన శ్రీకాంత్, అతన్ని విచారించిన సిట్ అధికారులు. సో మద్యం ముడుపులకు సంబంధించి దాదాపుగా ఆధారాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇక మరో కీలకం అండి, ధర్మస్థలలో కంకాళాల కలకలం. 2 అస్థిపంజరాలు లభ్యం, మహిళలు అని ప్రాథమిక నిర్ధారణ. మారణహోమంపై బలపడుతున్న అనుమానాలు. గత 10 ఏళ్లలో 450 మంది అదృశ్యం. కొనసాగుతున్న ప్రత్యేక బృందం దర్యాప్తు. ఇది అత్యంత కీలకం. ధర్మస్థలాలో ఒక సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలుసు కదా. సో ఆ మృతదేహాల కలేబరాలు అంటే అస్థిపంజరాలు బయటపడుతున్నాయంట. 2 దొరికాయంట ఇప్పటికీ. సో ఇంకా గాలింపు వెతుకుతున్నారు. ఇంకా దొరికే కొద్దీ అనుమానాలు ఇంకా బలపడతాయన్నమాట. సో మేబీ ఇది సిబిఐ వరకు వెళ్ళొచ్చు. సిబిఐ చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ అయితే అవసరం ఉంది దీనిలో. రాజకీయం తలదోర్చకపోతే, మతం అనే రంగు పులమకపోతే ఖచ్చితంగా దీనిలో వాస్తవాలు ఏంటో
బయటపడతాయి. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ శాసనసభాపతికి సుప్రీంకోర్టు ఆదేశం. ట్రైబ్యునల్గా వ్యవహరించేటప్పుడు సభాపతికి రాజ్యాంగ సంరక్షణ ఉండదని స్పష్టీకరణ. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు తీరును పరిశీలించాకే పార్లమెంటుకు సూచన. సో అది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల మీద 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీలు రాజీనామా చేశారుగా, వాళ్ళ విషయంలో మరి ఇక్కడ కూడా శాసనమండలి చైర్మన్ నాంచుతున్నారుగా, ఆయనకు కూడా గడువు ఇవ్వాల్సిందే. ఇక దగదగ వెలుగులు, కృష్ణమ పరుగులు. ఈ రెండు నెలల్లో వర్షాలు ఆశాజనకం. భారత వాతావరణ విభాగం అంచనా. తర్వాత మీ ఆర్థిక ఆరోగ్యం బలం ఎంత అని ఇది ఒకటి ఇచ్చారు. సో నెక్స్ట్ పేజ్కి వెళ్తే రేపే అన్నదాత సుఖీభవ అంటండి. ప్రకాశం జిల్లా దర్శిలో పథకానికి శ్రీకారం చుట్టనున్న చంద్రబాబు. సో అన్నదాత సుఖీభవ డబ్బులు రేపు అకౌంట్లో పడబోతున్నాయి. లేట్ అయింది యాక్చువల్. జూన్లో ఇవ్వాల్సింది ఆగస్టులో ఇవ్వడం కొంచెం తప్పు. నిజానికి జూన్లో ఇస్తే రైతులకు పెట్టుబడి సాయంగా ఉపయోగపడేది. ఇక ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లో స్థలాల వేలం. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం. అసంపూర్తిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమ్మిన బండ్లు తోడుగా నకిలీల సృష్టి. వెలుగులోకి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు. డాక్టర్ నమ్రతకు 5 రోజుల కస్టడీ. సికింద్రాబాద్లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు బయటపడుతున్నాయి. సంతానలేమి సమస్యతో వచ్చే దంపతులను డాక్టర్ నమ్రత విశాఖలోని తమ ఆసుపత్రికి తీసుకెళ్లి నమ్మించడం, తర్వాత సరోగసి చేయిస్తున్నట్టు నటిస్తూ అండాలు, వీర్యం సేకరించడం చేసేవాళ్ళు. ఏవో కారణాలు చెప్పి ముందుగా చెప్పిన మొత్తం కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేవారని తెలుస్తోంది. ఈ మేరకు నమ్రత ఇతర నిందితుల రిమాండ్ రిపోర్ట్లో గోపాలపురం పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇది చాలా పెద్ద సెన్సేషన్ అండి. దేశం మొత్తం మీద వైద్య వృత్తికే ఒక పెద్ద కలంకం అన్నమాట ఈ ఘటన. సో ఒకసారి సెపరేట్ వీడియో చేస్తాను ఆ ఘటన మీద. ఎమ్మెల్యేల అన్నత పట్టిన తర్వాత కొమ్మూరు కాలువపై 100 సెన్సార్లు. కృష్ణా పశ్చిమ డెల్టాలో పైలట్ ప్రాజెక్టు. భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదం కుట్రే. ఐఐటిఎంలో అప్లైడ్ ఏఐ డీప్ లెర్నింగ్ కోర్సు సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ. సో ఇవి ఈనాడులో వచ్చిన వార్తాంశాలు. ఈ ఫస్ట్ పేజీకి కంటిన్యూ చేశారులే. సాక్షికి వెళ్దాం. సాక్షిలో వేరే వార్తలు చూద్దాం. 3 నెలల్లో తేల్చండి. అదే పార్టీ ఫిరాయింపులు తెలంగాణకు సంబంధించి అది పక్కన పెడితే, కానిస్టేబుల్పై టీడీపీ నేత దాడి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి బంధువు. లోపలికి అనుమతించలేదని కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన టీడీపీ నేత భక్తుల సమక్షంలోనే ఘటన. అధికార బలుపు పెరిగిపోతే అలాగే ఉంటుంది. అధికార బలుపు పెరిగిపోయి ఇలాగే కానిస్టేబుల్ని, పోలీసుల్ని, అధికారులని కొడతారనమాట. అవి డెడ్ ఎకానమీలు. రష్యా భారత్పై విమర్శలు ఎక్కుపెట్టిన డొనాల్డ్ ట్రంప్. కడుపులో మంట ఉంది డొనాల్డ్ ట్రంప్కి ఎందుకో ఇండియా మీద. ఇక ఎగుమతులకు టారిఫ్లు సాగా. అమెరికా సుంకాలతో పలు రంగాలపై తీవ్ర ప్రభావం. టెక్స్టైల్స్, రత్న, ఆభరణాలు, ఇతర పరిశ్రమలకు దెబ్బ. ఉపాధి అవకాశాలపైన ఎఫెక్టు. నిపుణులు, పరిశ్రమ వర్గాల అంచనా. దేశ ప్రయోజనాలు పరిరక్షిస్తాం. ట్రంప్ ప్రకటించిన అదనపు టారిఫ్ భారంపై తగు చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ స్థలాలను లులు కట్టబెడితే ఊరుకోం. పౌర వేదిక రౌండ్ టేబుల్ సమావేశం హెచ్చరిక. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు. 6న విజయవాడలో ధర్నాకు నిర్ణయం. జీవో 137 రద్దు చేసే వరకు ఉద్యమిద్దాం అని. లులుకి యాక్చువల్లీ ఆ భూమి ఇచ్చి తప్పు చేశారేమో. అనవసర వివాదంలోకి వెళ్తుంది ప్రభుత్వం. బనకచర్ల వెనక్కి. ఏపీ ప్రతిపాదన తిరస్కరించిన కేంద్రం. తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో కీలక నిర్ణయం. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ సమాధానం. ఆమె బ్లడ్ గ్రూప్ ఎక్కడా లేదు. కర్ణాటకలోని కోలార్ మహిళల ప్రత్యేకం. ఏ గ్రూప్తోనూ సరిపోలని ఆమె రక్తం నమూనాలు. ఇంగ్లాండ్లోని అంతర్జాతీయ ల్యాబ్ కూడా చేతులెత్తేసింది. జిల్లా ఆసుపత్రి డాక్టర్ వెల్లడి. సాక్షి నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సాక్షిలో అంటే ఇవే కంటిన్యూ చేస్తారు. ఆయన ప్రెస్ మీట్ పెడితే 3 పేజీలు వార్త ఇచ్చిన వాళ్ళు
ఆయన జిల్లా పర్యటనకి వెళ్తే 4 పేజీల్లో 5 పేజీల్లో వార్తలు ఎవరని గ్యారంటీ ఏంటి? సో మొత్తం అవే ఉంటాయి. పక్కనకి వెళ్ళిపోమని నువ్వు ఇంకా. ఆంధ్రజ్యోతిలో చూద్దాం, కొన్ని ఇంపార్టెంట్ వార్తలు వేశారు. ఆంధ్రజ్యోతిలో 1467 కోట్ల విలువైన ఇసుక దోచేశారని ఇప్పటికీ ఇంత అంటే ప్రస్తుతానికి తేలిన లెక్క 1467 కోట్లు అంట. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అధ్యయనము, సుప్రీంకోర్టులో సర్కార్ అఫిడవిట్, నేడు అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ, 1.22 కోట్ల టన్నుల అక్రమ తవ్వకం లెక్క, ఇంకా 2.69 కోట్ల టన్నుల సంగతి తేలాలి అని చెప్పి రాశారు. సో ఇట్లా ఇసుకలో అంటే నెక్స్ట్ మనం చెప్పుకుంటున్నాం కదా, మద్యం స్కామ్ తర్వాత ఇసుక స్కామే తెర మీదకి రాబోతోంది. దీనిలో కూడా కొంచెం సంచలనాలు ఉంటాయి, అరెస్టులు గట్టిగానే ఉంటాయి. ఇక మరో 5 కోట్ల గుట్టురట్టు, రాజు కేసరెడ్డి డైరెక్షన్లో మద్యం ముడుపుల పంపిణీ ఇచ్చింది పంకజ్, చేరింది సైమన్ అండ్ వేణుకు 25-30 లక్షల చొప్పున పలుమార్లు అందజేత, సిట్కు వరుణ్ వెల్లడి, ఆదాన్ అకౌంటెంట్ శ్రీకాంత్ విచారణ, డొల్ల కంపెనీలు గుట్టు తేల్చేందుకు ముంబైకి సిట్టు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కు కూడా బృందాలు అని రాశారు. తర్వాత ఏపీ బ్రాండ్ జగన్ నాశనం చేశారు, జగన్పై లోకేష్ ఫైర్ అని సో తన సింగపూర్ పర్యటన విశేషాలన్నీ చెప్పారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలు ఇచ్చారు. తర్వాత అన్నదాత సుఖీభవ జమ రేపే అనేది ఇచ్చారు. తర్వాత 3 వారాల్లోగా లొంగిపోవాలని సంజయ్కి ఇచ్చారు. తర్వాత జనం తక్కువ ఆర్భాటం ఎక్కువ, నెల్లూరు జగన్ పర్యటనలో హడావిడి, భారీగా జనసమీకరణకు ప్రయత్నాలు, అయినా కనిపించిన పార్టీ కదిలిరాని పార్టీ శ్రేణులు, రోడ్డుపై బైఠాయించి ప్రసన్న హంగామా, బారికేడ్లను పోలీసులను తోసేసి ముందుకు హెడ్ కానిస్టేబుల్ గాయాలు, విచిత్రాలు జగన్, నెల్లూరులో కట్టుకథలు వింత వ్యాఖ్యలు, పెద్దిరెడ్డిపై పగతో మిథున్ రెడ్డి అరెస్టట, చంద్రగిరి చేజారిందని చెవిరెడ్డిపై కేసట, కాకానిపై ఉన్నది చిన్న చిన్న కేసులేనంట, అసలు కేసులు చెప్పకుండా అమాయకత్వం, అది ఆయనకు మాత్రమే సాధ్యం, అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఇక ఫీజు కడితేనే సర్టిఫికేటు, విద్యార్థుల జీవితాలతో వర్స్టైల్ చెలగాటము, ప్రభుత్వం వద్ద ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్, 4,000 కోట్లకు పైగా పేర్కొన్న బకాయిలు, అయినా సొంత డబ్బు కట్టి తీసుకోవాల్సిందేనని పట్టు, ఇటీవల ఐసెట్ కౌన్సిలింగ్కు విద్యార్థులు దూరం, ఇప్పుడు పీజీ ఈ సెట్లో కూడా సీటు కోల్పోయే పరిస్థితి ఉంది. అది కొంచెం ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచించాలి. యూనివర్సిటీలకు చెప్పాలి, ప్రత్యేకంగా ఫీజులు మేము ఇస్తాము, పిల్లలకు సర్టిఫికేట్లు ఇచ్చేయండి అని చెప్పాలి. నేడు కొత్తగా 1,00,000 మందికి పింఛన్లు ఇవ్వబోతున్నారు. సో అదండి 3 పత్రికల్లో ఉన్న వార్తలు క్లియర్గా చెప్పాను. అంటే బయట ఉన్నాను కదా, ఇక్కడితో ముగిస్తా. ఇంకా వేరే అంశాలు మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.